సందీప్ అన్న నమస్తే. వస్తాను. 2025 బీఆర్ఎస్ పార్టీకి అంటే ఒక ఆ సంవత్సరం సక్సెస్ అనుకోవచ్చా, ఫెయిల్యూర్ అనుకోవచ్చా? 26 తర్వాత ఏ విధంగా ఉండబోవచ్చు? మళ్ళీ మీ పాట రూపంలో జనాలను ఏ విధంగా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయండి? బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది కాబట్టి ఒకవైపు ప్రజల పక్షాన నిలబడుతూ మరొకసారి తెలంగాణ రాష్ట్రం కోసం సుభిక్షంగా ఉండాలంటే కొట్లాడేటువంటి పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కూడా చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు 26 కలిసి వస్తుంది అనుకోవచ్చు, ఇంకా దూకుడు పెంచొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు బయటికి రావడం, దాదాపుగా 3 సభలు ఉండడం, 26ని ఏ విధంగా చూసుకోవచ్చు? వెనకాల 6 ఉంది కాబట్టి కేసీఆర్ గారికి కూడా లక్కీ నెంబర్ కదా. ఎస్, అంటే 2026 సంవత్సరంలో కూడా వాళ్ళు ఇస్తా అన్నటువంటి హామీలకు ఇప్పటివరకు 2023 నుంచి మొదలు పెడితే 25 వరకు టైం ఇచ్చినాం. అది కేసీఆర్ గారి మాత్రమే టైం ఇచ్చినాం. మిగతా పార్టీ క్యాడర్ అంతా ప్రజల కోసం పనిచేసినప్పుడు కేసీఆర్ గారు ఒక 2 సంవత్సరాలు టైం ఇద్దాం అని ఇచ్చింది. కానీ 2026 సంవత్సరంలో కేసీఆర్ బయటికి రావడంతో పాటు ప్రజల సమస్యల పట్ల వాళ్ళు ఇస్తా అన్నటువంటి హామీలకు కూడా చాలా రోజులు దగ్గర పడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల పక్షాన 2026లో కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి పెన్షన్ కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు బంధు కావచ్చు, రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ సెంటర్గా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటన చేసింది. ఇవన్నీ ఫెయిల్యూర్స్ మీద ఇంకా పెద్ద ఎత్తున మేము రెట్టింపు ఉత్సాహంతో మా పాటలతోటి మా మాటలతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా ఇంకా ముందుకెళ్ళబోతున్నాం. అండ్ మొత్తానికి సందీప్ అంటేనే మనకు పాటలు పాడతారని గుర్తింపు ఉంది కాబట్టి సో ఒక మంచి పాట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ మీద కావాలి. మాకు 2025 సంవత్సరంలో యూరియా సమస్య అనేది 2 తెలుగు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కంప్లీట్గా ఫెయిల్యూర్. కాబట్టి ఆ యూరియా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే, నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు, ఒక్క యూరియా బత్త కోసం అరిగోసలు పడుతున్నాడో, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ఆ పంటను బతికించడం కోసము రైతు ఏ విధంగానైతే తండ్లాట పడుతున్నాడో ఆ తండ్లాట పడేటటువంటి రైతు కోసము ఒక పాటగానిగా, ఒక మాటగానిగా, ఒక ఆటగాడిగా, తెలంగాణ కళాకారులుగా మేమందరము ఆ రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇస్తా అన్నటువంటి రైతు బంధు కావచ్చు, ఇస్తా అన్నటువంటి యూరియా బస్తాలు కావచ్చు, ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు రైతు బిడ్డలుగా మేమందరము రైతుల కోసం కొట్లాడతాం. ఓకే. అండ్ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు కేసీఆర్ గారి గురించి ఒక పాట. పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా పోరు జెండాలు ఉరకలేయా, ఇట్లా అనేక పాటలు మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొకసారి తను పిడికిలి ఎత్తి, ఎందుకంటే ఇప్పటికే కృష్ణా జలాల మీద మనకు రావాల్సినటువంటి వాటా లేకపోగా ఈరోజు ఆంధ్ర అల్లుడైనటువంటి భీమవరం బుల్లోని కోసము రేవంత్ రెడ్డి తరలిస్తున్నటువంటి విధానాన్ని మళ్ళొకసారి ప్రజల ముందు ఎండగట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో 3 సభలు పెట్టబోతున్నాడు. అది దక్షిణ తెలంగాణ అయినటువంటి ఇటు మహబూబ్నగర్ కావచ్చు, అటు నల్గొండ కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు. ప్రజలకు నీటి విషయంలో అంటే ఏ నీళ్లు నిధులు నియామకాల కోసము తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్ళొకసారి నీళ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క మోసపూరిత విధానం మీద మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్ళబోతున్నాం.